పవన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 53 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది గైస్. రివ్యూలోకి వెళ్లే ముందులా కొంచెం జలుబు చేసింది గైస్, అందువల్ల అయితే వాయిస్ అయితే కొంచెం డల్ గా ఉంటది, ప్లీజ్ డు అండర్స్టాండ్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో ఫస్ట్ హాఫ్ మామ టూ గుడ్ ఉంటుంది. లిటరల్లీ ఏంటంటే మనం ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట, ఒక లవ్ స్టోరీలోకి వెళ్ళిపోతాం అలాగే మూవీ స్టార్ట్ చేయడం కూడా గైస్ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు. అక్కడ కామెడీ లైట్ లైట్ గా ట్రై చేస్తా ఉంటారు, అది బాగుంటది. మరీ అంత ఓవర్ గా ఉంటది అనమాట. ఓకే బాగుంటది. ఫస్ట్ హాఫ్ లో మన హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి మామ, లిటరల్లీ టూ గుడ్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో రైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. హీరోయిన్ మామ 2-3 టైమ్స్ మాట్లాడిద్ది అనమాట ఫస్ట్ హాఫ్ లో. కాకపోతే ఏంటంటే మాట్లాడినప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి మామ, అవి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, కొంచెం ఇంపాక్ట్ ఉంటాయి మూవీకి. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ బాగుంటది, నరేషన్ బాగుంటది, రైటింగ్ బాగుంటది, అక్కడ సీన్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఓకే, కాకపోతే మూవీకి సమస్య ఏంట్రా అంటే సెకండ్ హాఫ్. లిటరల్లీ ఏంటంటే బోర్ అంటే బోర్ కొడతా ఉంటది. లవ్ స్టోరీ తీసి పక్కనేసి ఏదో ఒక స్టోరీ నడిపిస్తా ఉంటారు అనమాట, అదే మనకి వర్కౌట్ అవ్వదు. అసలు మన హీరోయిన్ సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి అని పర్ఫెక్ట్ రీజన్ ఇవ్వలేదు. ఏందో వెళ్ళిపోయింది అంతే. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో మంచు పడితే ఒక లొకేషన్ ఉంటుంది మామ, ఆ లొకేషన్ లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే కొంచెం బాగుంది అనమాట. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ తప్ప ఇంకా మిగతాది మొత్తం గంగార్పణమే అనమాట. అంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ పక్కనేసి ఎటు పడితే అటు తీసుకెళ్లిపోతా ఉంటారు గైస్, అదే నాకైతే అంతగా నచ్చలేదు అనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక పెద్ద రెంట్ ఆర్ ఒక షాపింగ్ మాల్ లో మన హీరోయిన్ పని చేస్తూ కలుసుకుంటారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలా లవ్ స్టోరీ పుట్టింది, ఆ లవ్ స్టోరీ ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే సెకండ్ హాఫ్ లో ఒకే ఒక కిస్ ఉంటుంది గైస్, అంతే, అంతకుమించి ఇంకే ఉండదు అనమాట. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. ఇంకేంటంటే మూవీలో మన హీరోయిన్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంటది. కాకపోతే ఏంటంటే తన డబ్బింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు అనమాట. ఒక పర్ఫెక్ట్ డబ్బింగ్ పెట్టి ఒక మంచి వాయిస్ ఇస్తే చాలా అంటే చాలా బాగుంటది అనమాట తన క్యారెక్టర్. అలాగే మూవీలో మన హీరో వాళ్ళ ఫ్రెండ్ అనేసి ఒక అతను ఉంటాడు, అతని క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది. ఓన్లీ స్టార్టింగ్ బాగుంటుంది అనమాట, రాను మనకు కూడా కొంచెం బోర్ కొడతా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే. ఇంకా మూవీ విజువల్లీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట, చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటాయి ఆ విజువల్స్ అయితే. ఓన్లీ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే మూవీ అయితే ఒక తీరులో ఉండేది మామ. బట్ ఏం చేస్తాం, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ అయితే నాకైతే నచ్చలేదు అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.